హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి పాలిటీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలాసార్లు అడగడం జరిగింది. ఈ టాపిక్ నుంచి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దును మార్చే విధానం ఏ ప్రకరణలో ఉన్నది? ప్రకరణ 3. భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఈ కింది వాణిలో సరికానిది ఏది? ప్రజల నుంచి సమాచారాన్ని రాబట్టడం. దీని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక సంఘం. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచమని కింది వాటిలో దేన్ని పేర్కొంటారు? హెబియస్ కార్పస్. 12వ పంచవార్షిక ప్రణాళిక రూపొందించిన సంస్థ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. మిశ్రమ ఆర్థిక విధానాలు అనుసరించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చును? నిరూపితమైన దుష్ప్రవర్తన లేక అసమర్థత. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది చట్టపరమైన హక్కు. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది? 41 ప్రకరణ. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? డిప్యూటీ స్పీకర్కి. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది? మొరార్జీ దేశాయ్. దినేష్ గోస్వామి కమిటీ కింది వాటిలో ఏ విషయంపై నియమించబడింది? ఎన్నికల సంస్కరణలు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుంది? జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేస్తుంది. నూతన సమైక్య ఫెడరలిజం ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అన్నది కింది వాటిలో పేర్కొనబడింది ఆదేశిక సూత్రాల్లో. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు 26 నవంబర్ 1949. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించవచ్చు? ఆర్టికల్ 340. భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చిన ఆర్టికల్ 43B అనున్నది కింది వాటిలో సంబంధించింది. సహకార సంఘాలను ప్రోత్సహించడం. భారత రాజ్యాంగం కింది వాటిలో ఎవరిని అల్పసంఖ్య వర్గాలుగా గుర్తించింది? భాషాపరమైన. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1991. జాతీయ జెండాలో అశోక చక్రంలో ఎన్ని చువ్వలుంటాయి? 24. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలో 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? 91వ సవరణ 2003. రాజ్యాంగంలోని 105వ ఆర్టికల్ కింది వాటిలో దేనికి సంబంధించింది? పార్లమెంట్, ఉభయ సభల్లో సభ్యులు మరియు కమిటీలో సభ్యుల ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక సదుపాయాలు. భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమిస్తాయి? ఆర్టికల్ 72. శ్రీమతి సెల్వి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం అనే ప్రముఖ తీర్పు కింది వాణిలో ఏ అంశానికి సంబంధించింది? నార్కో విశ్లేషణ పరీక్షలు. భారత రాజ్యాంగ పరిషత్ను
ఏ విధంగా ఏర్పరిచినారు? 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. చట్టం వేసిన నాటి కంటే ముందు నుంచి చట్టాన్ని అమలు చేయడంపై ఉన్న ఒక అభివేత పరిమితి. క్రిమినల్ చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలో ప్రకరణ 21 ద్వారా. ఎవరికి మంత్రిమండలి సమిష్టి బాధ్యత వహిస్తుంది? లోక్సభకు. పన్ను విధింపు ముగింపు అధికారం కార్యనిర్వాహక అధికారం. రాష్ట్రపతి ఏ ఆధారంగా క్షమాభిక్షను ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకుంటారు? మంత్రిమండలి సలహాపై. రాష్ట్ర గవర్నర్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ సభ్యుడు కారాదు. సుప్రీంకోర్టు ఏ వాద్యం రాష్ట్రపతి ఆర్డర్చే రద్దు చేయబడిన రాష్ట్రాన్ని అసెంబ్లీని పునరుద్ధరించవచ్చని ధృవీకరించినది? ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం. ప్రణాళిక సంఘం ప్రారంభించిన సంవత్సరం 1950. శాసన మండలిలో పోల్చినప్పుడు రాజ్యసభకు గల విశిష్ట లక్షణం ఏమిటి? అభివంచన అధికారం. ఈ కింది వారిలో ఎవరు రాష్ట్రపతి అభిష్టం మేరకు తన పదవిలో కొనసాగుతారు? గవర్నర్. ఈ కింది వారు ఎవరు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం కాదు? రాష్ట్ర అడ్వకేట్ జనరల్. భారత రాజ్యాంగ పీఠికలోని పదాల వరుస క్రమం: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ కింది వాటిలో ఏవి సుపరిపాలన సాధనాలు? సోషల్ ఆడిట్, అధికారాల ఏర్పాటు, సిటిజన్స్ చార్టర్, సమాచార హక్కు. 4 కూడా. సైన్యంపై పరిపాలన, కార్యాచరణ సంబంధిత నియంత్రణలను కొనసాగించేది ఏది? రక్షణ మంత్రిత్వ శాఖ. వెనుకబడిన తరగతులు స్థితిగతులపై శోధించి వారిని మరుగుపరిచి తగు చర్యలను సూచించేందుకు ఒకే కమిషన్ నియమించడానికి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రపతికి అధికారాన్ని ఇస్తుంది? ఆర్టికల్ 340. 1948లో భారత ప్రభుత్వం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఎస్ రాధాకృష్ణ. కింది వాటిలోని ఏ చట్టం ప్రకారం జాతీయ పులుల సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేశారు? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం విపత్తు నిర్వహణ ఏ జాబితాలోని అంశం? అవశిష్ట జాబితా. ఈ కింది వాటిలో పార్లమెంట్ స్థాయి సంఘం కానిదేది? ఆర్థిక కమిటీ. ఈ కింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిని నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్. ఈ కింది వాటిలో ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి నేతృత్వం వహిస్తారు? పార్లమెంట్ వ్యవహారాల కమిటీ. కింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారు? రాష్ట్ర శాసన వ్యవస్థ. మొదటిసారి భారతదేశంలో మహిళలకు ఓటింగ్ హక్కు ఏ చట్టం ద్వారా లభించింది? భారత ప్రభుత్వ చట్టం 1919. ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. 1927 డిసెంబర్ 16న ఎవరు బట్టర్ కమిటీని నియమించారు? లార్డ్ బిర్కన్హెడ్.
స్వరాజ్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని పేర్కొంటుంది? ప్రకరణ 21A. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి? ఆదేశిక సూత్రాలు మాత్రమే. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎల్ఎం సంఘ్వి కమిటీ సిఫార్సులో అత్యంత ప్రధానమైనది ఏది? పంచాయతీరాజ్ సంస్థల నిర్దిష్ట పదవి కాలం. లోక్సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని పక్షంలో ప్రధానమంత్రి తన మంత్రిమండలిని రాజీనామాను సమర్పిస్తారు. సుప్రీంకోర్టుకు గల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం దేనిలో భాగం? ప్రాథమిక పరిధి ఒరిజినల్. కేంద్ర ప్రభుత్వంలో గల రాజ్య మంత్రుల స్థానం ఏమిటి? వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులే కానీ క్యాబినెట్లో సభ్యులు కాదు. భారతదేశంలో సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు హామీని ఇస్తాయి? ప్రకరణలు 14, 15, 16. భారతదేశ రాజ్యాంగ అసెంబ్లీలో పార్సీ కమ్యూనిటీ నుండి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? హెచ్పి మోడీ. ఈ కింది వానిలో ఏ ప్రకరణ ప్రకారం చట్టసభలలో షెడ్యూల్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు రిజర్వేషన్ చూయిస్తుంది? 330 ఆర్టికల్. ఈ కింది ఏ ప్రకరణలో అంటరానితనం నిర్మూలన గురించి వివరిస్తుంది? 17 ఆర్టికల్. ఇది ప్రసరణ అని పడింది. ఈ కింది ఏ ప్రకరణ బాల కార్మికుల నిషేధం గురించి వివరిస్తుంది? 24 ప్రకరణ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగర్ మరియు బలవంతపు చాకిరీ వంతు వాటిని నిషేధించింది? 23 ఆర్టికల్ 23(1). లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారు? ప్యానల్ స్పీకర్. అతి పురాతనమైన హైకోర్టులు ఏవి? ముంబై, కలకత్తా హైకోర్టు. కింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? జాకిర్ హుస్సేన్. ఈ కింది వారిలో అతి తక్కువ చిన్న వయసులో ప్రధానమంత్రి చేపట్టిన వారు ఎవరు? రాజీవ్ గాంధీ. ఈ కింది వారిలో అతి ఎక్కువ కాలం 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగంలోని ఏ అధికరణను అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా వర్ణించాడు? 32 ఆర్టికల్. ఈ కింది వారిలో ఏ సవరణ చట్ట ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది? 44వ సవరణ చట్టం. ఈ కింది వారిలో ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం గురించి చెబుతుంది? 10వ షెడ్యూల్. థ్యాంక్ యూ ఫర్